హలో గైస్, ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ. ప్రపంచవ్యాప్తంగా చూస్తే చాలా విమానాలు వైట్ కలర్లోనే ఉంటాయి. కొన్నింటికి మాత్రం రకరకాల రంగుల్లో చారల్ లాంటి డిజైన్, అలాగే ఎయిర్లైన్స్ తమ బ్రాండ్లను సింబల్గా వేసుకుంటారు. కానీ 80% దాదాపుగా వైట్ కలర్లోనే ఉంటాయి. ప్రత్యేకంగా ఈ కలర్ వేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. సాధారణంగా వైట్ కలర్ సూర్యరశ్మికి చాలా మంచి రిఫ్లెక్టర్గా పనిచేస్తుంది. అదే డార్క్ కలర్ అయితే సూర్యుడి నుండి వచ్చే కాంతి మరియు వేడిని గ్రహిస్తాయి. అదే వైట్ కలర్ అయితే విమానం నుండి వేడిని బౌన్స్ అయ్యేలా చేస్తుంది. ప్రయాణికులు ఉండే క్యాబిన్ లోపల ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ఈ కలర్ వల్ల విమానం గాలిలో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా అది ల్యాండ్ అయినప్పుడు కూడా తక్కువ టైంలోనే దాన్ని చల్లపరచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. విమానాలు ఎక్కువసేపు రన్వే మీద పార్క్ చేయబడతాయి. అలాంటప్పుడు వేడి మరియు ఎండ వాతావరణంలో నేలపై ఉన్నప్పుడు హీట్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. కానీ ఈ వైట్ కలర్ వల్ల అవి అంతగా హీట్ ఎక్కువ. ఈ కలర్ వల్ల విమానం పై భాగంలో పగుళ్ళు లేదా తుప్పు గుర్తులు లేదా ఇంధనం లీకేజ్ మరకలు ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఎందుకంటే విమానం వైట్ కలర్లో ఉండడం వల్ల అవి సులభంగా కనిపిస్తాయి. అదే డార్క్ కలర్లో ఉంటే ఏ విధమైన మరకలు కనబడవంట. కొన్నిసార్లు విమానం ప్రమాదస్తు క్రాస్ ల్యాండింగ్ లేదా మరేదైనా ప్రమాదం వచ్చినప్పుడు నీరు లేదా భూమిపై ఈ రెండిటిలో ఎక్కడైనా పడినప్పుడు వైట్ కలర్ వల్ల దాన్ని ఈజీగా కనిపెట్టవచ్చు. అంతేకాకుండా చీకటిలో వైట్ కలర్ని గుర్తించడం కూడా సులభమే. పక్షుల వల్ల ప్రతి సంవత్సరం దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా $600 మిలియన్ విలువైన విమానాల నష్టం జరుగుతుందంట. 2011లో సైన్స్ జర్నల్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ ఇంటరాక్షన్స్ కొన్ని విమానయాన సంస్థలు విమానాల రంగులు మరియు పక్షుల మధ్య ఎదురయ్యే సమస్యలను క్షుణ్ణంగా అధ్యయనం చేయగా తెలిసింది ఏంటంటే డార్క్ కలర్స్ విమానాలకు వేయడం వలన పక్షులకు కొన్ని సందర్భాల్లో విమానాలను గుర్తుపట్టి ఢీ కొట్టకుండా తప్పించుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తాయని తెలిసింది. విమానానికి పెయింటింగ్ వేయడం అంటే గోడకు సున్నం వేసినంత ఈజీ కాదు. దానికి ఎంతో డబ్బు, అలాగే చాలామంది వర్కర్స్ అండ్ టైం, భారీ ఇన్వెస్ట్మెంట్ అవసరమవుతాయి. నార్మల్ బోయింగ్ విమానాలకు పెయింటింగ్ వేయడానికి అయ్యే ఖర్చు $50,000 నుండి $2 లక్షల వరకు అవుతాయట. బడ్జెట్ని బట్టి కలర్ వేయడానికి 2 నుండి 7 రోజుల మధ్య పడుతుందంట. ఇంకో రకంగా విమానయాన సంస్థల మధ్య తీవ్రమైన కాంపిటీషన్ కారణంగా పెరిగిన ఖర్చులు మరియు ఆదాయ నష్టాన్ని తగ్గించడానికి రంగుల విమానాలను తగ్గించడం జరిగిందంట. విమానాన్ని అర్జెంటుగా కొనాల్సి వస్తే వైట్ పెయింట్ ఈజీగా యూస్ అవుతుందంట. అలాగే మెజారిటీ విమానయాన సంస్థలకు ఓన్గా విమానాలు ఉండవు. అందువల్ల ఎయిర్ బస్ అసెట్ మేనేజ్మెంట్, ఎయిర్ కాజిల్ ఇన్వెస్ట్మెంట్ వంటి ఎయిర్ లీజింగ్ కంపెనీల నుండి వారు అద్దెకు తెచ్చుకుంటారు. కాబట్టి వివిధ రకాల రంగుల విమానాలు కొనుగోలు చేయడం లేదా అద్దెకి ఇవ్వడం అంటే విమానయాన సంస్థలు దానిని మళ్ళీ న్యూ పెయింటింగ్ వేయాల్సి వస్తుంది. దానివల్ల మళ్ళీ ధరలు పెరుగుతాయి. ఇలా లీజుకి ఇచ్చేటప్పుడు విమానయాన సంస్థలు ఫ్యాన్సీ రంగుల విమానం కోసం తక్కువ ధరను, అలాగే నార్మల్ తెల్లని విమానానికి ఎక్కువ ధరను ఇస్తుందంట. కొన్ని రంగుల్లాగా వైట్ కలర్ వాడిపోదు, అలాగే దాన్ని క్లీన్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుందంట. అంతేకాకుండా వివిధ రకాల రంగుల పెయింటింగ్ సూర్యరశ్మి కారణంగా ఫాస్ట్గా వాడిపోతాయి. ముఖ్యంగా 30,000 అడుగుల ఎత్తులో ఎక్కువ యూవీ రేడియేషన్ ఉండడం వల్ల కూడా ఇది ఒక కారణం. బోయింగ్ విమానానికి రకరకాల రంగుల్లో పెయింటింగ్ వేస్తే అది సుమారుగా విమానానికి 250 కేజీల బరువు పెరుగుతుందంట. అదే తెల్లటి పెయింటింగ్ వేస్తే కేవలం 25 కేజీల కంటే ఇంకా తక్కువగా బరువు పెరుగుతుందంట. విమానానికి ఎంత తక్కువ వెయిట్ యాడ్ చేస్తే దాని ఇంధన యూసేజ్ కూడా అంత తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే విమానాలకు తెల్లటి రంగు వేయడం ద్వారా అమెరికన్ ఎయిర్లైన్స్ ఇంధనం ఖర్చులపై సంవత్సరానికి $2 మిలియన్ పైగా సేవ్ చేస్తుందంట.